ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. తిరిగి మరలా ఈ రీతిగా మిమ్మను చూచుట దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు కదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయటం మరవకండి. మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉందని అనిపించిన యెడల మీకు తెలిసిన వారికి, అవసరమైనటువంటి వారికి షేర్ చేయటం మరవకండి. తద్వారా సందేశాన్ని పక్కవారికి అందించిన వాళ్ళం అవుతాం. నేటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు పూర్వం 914-911 మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మీతో నేను పంచుకోబోతున్నాను. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. సమయం కేటాయించి వాక్యం వినడానికి తీర్మానం చేసుకొని కాస్త జాగ్రత్తగా వాక్యం పట్ల శ్రద్ధ చూపుతూ బైబిల్ దగ్గర ఉంచుకొని వాక్యం వింటే మీకు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఆయన సహాయం కోరదాం. దయగల తండ్రి, మీకు స్తోత్రములు. కృపగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నామయ్యా. ఈ రీతిగా మా ప్రియులతో కలిసి కొన్ని విషయాలు పంచుకోవడానికి మీరు కల్పించిన అవకాశానికి వందనాలు. కనికర పూర్ణుడమైన దేవ, మీకే స్తోత్రము స్తుతి చెల్లిస్తున్నాము స్వామి. లేఖనాన్ని ధ్యానిస్తున్నాం. మాకందరికీ నీ కూడా అవసరమైన సందేశాన్ని మీరు అందించి బలపరచండి, కృప చూపించండి. మహిమా ఘనత మీరు పొందుకోండి. మీ నిత్యమైన ప్రేమతో వీళ్ళందరినీ కూడా వారి కుటుంబాలతో సహా వారి దిల్లింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము మూలాంశంగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 11-12 వచనాలను మూలవాక్యంగా చదువుకుందాం. నేటి మన ధ్యానాంశం, యెహోవా విధిని బట్టి నీవు జరిగించుచున్నావా? మన అంశం గమనించారు కదా, యెహోవా విధిని బట్టి నీవు జరిగించుచున్నావా. మూలవాక్యం దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను. వారు ఉదయాస్తమలయమందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయించు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. ఈ మాట అంటున్నది అబీయా అనే రాజుగారు. అబియాము అని కూడా ఈయన అంటారు. అబీయా అనే రాజుగారు. ఈయన 3 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఈ 3 సంవత్సరాల పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం 914-911 మధ్య. అబీయా అనేటువంటి మాటకు అర్థం, ఆ పేరుకు అర్థం యెహోవా నా తండ్రి అని. ఈ అబీయా రాజు గారు దేవుని సహాయము వలన యెరోబామును జయించాడు. 18వ వచనంలో మనం ఆ మాట చూస్తామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడ్డారు. కానీ యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి అని వ్రాయబడి ఉన్నది. గమనించారు కదా? అంటే
యోధావారు జయించడానికి కారణం యెహోవాను ఆశ్రయించటం. యెహోవాను ఆశ్రయించిన కారణం చేత ఆయన వారికి సహాయం చేసి విజయాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ మీకు ఒక సంఘటన చెప్తాను. 3వ వచనంలో అబీయాకును యెరోబాముకును యుద్ధము కలుగగా అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలులు సైన్యం ఏర్పరచుకుని యుద్ధానికి సిద్ధం చేశాడు. యెరోబాము 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా యుద్ధానికి వ్యూహపరిచాడనే మాట చూస్తాం. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాల్సిన మాట. అబీయా సైన్యం 4 లక్షల మంది, యెరోబాము సైన్యం 8 లక్షల మంది, సగానికి సగం ఎక్కువ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. అదేంటంటే అబీయాకు ఒక ధైర్యం ఉంది. యెరోబాముతో మాట్లాడుతూ ఏమంటాడంటే, మా దేవుని విధిని బట్టి మేము చేస్తున్నాం. మా దేవుడు ఏ విధానములు మాకు చేయమని చెప్పారో ఆయన మాట చొప్పున మేము చేస్తూ ఉన్నాం. కనుక విజయం మాకే వచ్చింది. మీరు జయమందరు. యెహోవాను మీరు విసర్జించారు. దేవుని మాట మీరు ధిక్కరించారు, తిరస్కరించారు. దేవుని మాటకు లోబడే మనస్సు, దేవుడు చెప్పిన ప్రకారంగా నడిచే మనస్సు మీకు లేని కారణం చేత అపజయాన్ని చూస్తారు మీరు అనేటువంటి మాట అనడం మనము చూస్తాం. దేవుని జనమ, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీతో నేను చెప్పేటువంటి ఈ మాట, నీవు నీ దేవుని విసర్జించావా? నీ దేవునికి విధేయత కలిగి ఉన్నావా? నీ దేవుని యొక్క అడుగు జాడలలోనే ఉన్నావా? లేక నీ దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ లోకమును జుర్రుకుంటూ లోకంలో పాపంలో అపవిత్రతలో జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ దేవుడు నీ కొరకు అవకాశం ఇస్తున్నాడు. ఇకనైనా నువ్వు సరిదిద్దుకొని నీ ప్రభు కొరకు జీవించాలనుకుంటే ఖచ్చితంగా నీకు ఆయన మేలు చేసేటువంటి దేవునిగా ఉన్నారు. ఆయన మహా కనికరం చేత, ఆయన మహాప్రేమ చేత ఉపకారం చేసే దేవునిగా ఉన్నారు. ఆయన మంచివారు, గొప్పవారు. మనము ఈ భాగం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ భాగంలో మరి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రకటన చేస్తూ వచ్చాడు యెరోబాముతో అబీయా. ఆ విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత 10, 11, 12 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలుగా ఉన్నాయి. వాటిని మీకు నేను సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 10వ వచనం, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేస్తూ ఉన్నారు. వారు ఉదయ అస్తమయాలలో యెహోవాకు దహన బలులు అర్పిస్తున్నారు. 2 సుగంధ ద్రవ్యాలతో ధూపం వేస్తున్నారు. 3 పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచూ ఉన్నారు. 4 బంగారు దీపస్తంభాలను, ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టిస్తూ వస్తున్నారు. మాకు దేవుడు ఏదైతే విధించాడో, ఏ నియమం అయితే, ఏ కట్టడైతే ఏర్పరిచాడో దానిని మేము చేస్తున్నాం. దానిని మేము చేస్తున్న కారణం చేతనే ఆయన మా ఎడల కృప చూపించడానికి సమర్థుడు అని, మాకు విజయం ఇవ్వడానికి ఖచ్చితంగా సహాయపడతాడని మేము నమ్ముతున్నాం. ఇది మా విశ్వాసం. ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తున్నాం కనుక మాకు ఆయన సహాయం చేస్తాడు అని అబీయా యెరోబాముతో మాట్లాడుతున్నాడు. యెరోబాము ప్రతి విషయాన్ని కూడా వింటున్నాడు. కానీ యెరోబాము యొక్క ఉద్దేశం ఏంటంటే, 8 లక్షల మందితో నేను వస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ 4 లక్షల మంది సైన్యంతో నువ్వున్నావు. నేను నీకంటే ఎక్కువ దేవతల ఆరాధకును, భక్తిపరుణ్ణు, నీకంటే ఎక్కువగా మహా గొప్ప పూజలు చేసిన వాడిని. కనుక నీకంటే విజయం నాకే వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది అని
తనకున్నటువంటి భౌతిక సంబంధమైన సైన్యాన్ని చూసుకొని, తన ఇష్ట ప్రకారంగా చేస్తున్నటువంటి ఆరాధన క్రమాలను చూసుకొని, తన ఇష్ట ప్రకారంగా ఆరాధిస్తున్న దేవుని క్రమాన్ని చూసుకొని నేను కూడా భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాడు. మీకు అర్థమైన విషయం? దేవుడు చెప్పిన క్రమాన్ని కాకుండా తన ఇష్ట ప్రకారంగా తను చేస్తూ, నేను కూడా చేస్తున్నాను భక్తిని, నేను కూడా ఖచ్చితంగా విజయం చూస్తాను, సైన్యం ఎక్కువ ఉంది, భక్తి ఎక్కువ ఉంది, నేను చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేవాడిని కనుక విజయం నాదే అంటున్నాడు. అభి అంటాడు కదా, లేదు లేదు లేదు, సైన్యము తక్కువే ఉండొచ్చు, నాకు బలహీనుడనయ్యే ఉండొచ్చు నేను, కానీ నా దేవుని ఆశ్రయించిన కారణము చేత ఖచ్చితంగా నాకు విజయం వస్తుంది, ఖచ్చితంగా నా దేవుడు నా పక్షంగా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడని ధైర్యంగా అబియా చెప్తున్నాడు. అంటే అబియా దేవుని విధిని బట్టి చేస్తున్నటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనము గమనిస్తాం. 1, ఉదయ సాయంత్రాలలో వారు దహన బలులు అర్పిస్తున్నారట. మనము ఈ మాట గమనిస్తూ వచ్చాం కదా, ఆలోచించండి. ఉదయ అస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పిస్తున్నాము అంటాడు. అంటే ప్రతి ఉదయ సాయంకాలములు పాత నిబంధన క్రమంలో వారు బలులు అర్పించేవారు. అయితే హోషేయ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగా ఇప్పుడు నువ్వు బలులు అర్పించాల్సిన పని లేదు, కానీ ప్రభువా ఎడ్లకు బదులుగా ఇదిగో మీకు అర్పింపదగినవి మా పెదవులే ఉన్నాయి అని వ్రాయబడిన ప్రకారంగా మాటలు సమకూర్చుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఎదుట నువ్వు ఈ విధముగా చెప్పగలిగితే చాలు. ఏమనంటే నీకు అర్పించదగింది నా పెదవులు ఉన్నాయి అయ్యా. అంటే పెదవులు అర్పిస్తామా అని కాదు, హెబ్రీ పత్రికలో చెప్పిన ప్రకారంగా జిహ్వా ఫలము దేవునికి అర్పించాలి, నీ నాలుగుతో దేవుని స్తుతించాలి, నువ్వు దేవుని ఘనపరచాలి, నీ పెదవులు దేవుని స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, కొనియాడాలి. ఎప్పుడు అంటే ప్రతి దినము ఉదయ అస్తమయముల యందు. ఉదయాస్తమయములు చాలా ప్రాముఖ్యమైనవి. లేఖనములో దేవుడు విధించిన విధానం ఇది అనే మాట మనం చూస్తున్నాం. నిర్గమాకాండంలో ఆ భాగాన్ని మనం చూస్తాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 38వ వచనం పరిశీలన చేసినట్లయితే, అంటే దేవుడు చెప్పిన క్రమాన్ని మేము చేస్తున్నామన్న ధైర్యం, యోబు గ్రంథంలో వ్రాయబడేట్టుగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నట్లుగా నిజమైన భక్తిని నువ్వు చేస్తుంటే, నిజమైన విశ్వాస్యము నువ్వు అయి ఉంటే, నిజమైనటువంటి ఒక శ్రద్ధాంశక్తులతో దేవుని మాట పట్ల భయము కలిగినటువంటి తత్వం నీకుంటే ఖచ్చితంగా విజయము నిన్ను వరించింది. దేవుడు సహాయం చేస్తారు, ఆయన గొప్ప ప్రేమతో నీకు సహాయం చేస్తారు. ప్రియ దేవుని జనమా, దేవుని మాటను అనుసరిస్తున్నావా? అబి అంటున్నాడు, మేము ప్రతి ఉదయ సాయంకాలములలో బలులు అర్పిస్తున్నాం. ఇప్పుడు నువ్వు బలులు అర్పించాల్సిన పని లేదు, స్తోత్ర బలులు అర్పించు, ప్రభుని గణపరచు, ప్రభుని మహిమపరచు. ఆయన నిన్ను కాపాడుచున్న విధానమును బట్టి, నీ కుటుంబాన్ని కాపాడుచున్న విధానాన్ని బట్టి, నీ సాటి ప్రజల కొరకు, రాష్ట్రం కొరకు, దేశము కొరకు నీ దేవుని ఎదుట స్తోత్ర బలులు అర్పించు, స్తుతులు చెల్లించు, గణపరచు, కొనియాడు. నీ కొదువులేంటో తెలియచేసుకో, ఆయనను నిలిచి ఉండు, ఆయన మాట నీలో నిలిచి ఉండని. నువ్వేది అడుగుతున్నావో అది నీకు అనుగ్రహించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి ఫలింపజేసే దేవుణ్ణి. దేవుని బిడ్డలారా, మొదటి స్టెప్, ప్రతి ఉదయ అస్తమయాలలో నీ దేవునికి స్తుతులు చెల్లించే వ్యక్తివై నువ్వు ఉండాలి. రెండో మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట మనము చూస్తూ ఉన్నాము. ఏంటంటే సుగంధ ద్రవ్యాలతో ధూపం వేస్తున్నాము అనే మాట అంటాడు. అంటే సుగంధ ద్రవ్యాలతో ధూపము అనేటువంటి మాట, సుగంధ ద్రవ్యాలు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే సాక్ష్య జీవితము నీకు అవసరం. ధూపము ప్రార్థన సూచనగా ఉన్నది, ప్రార్థనకు సూచనగా ఉన్న ఈ ధూపము సుగంధ ద్రవ్యాలతో వేయబడాలి అనేది దేవుని యొక్క నియమం. అనగా పరిశుద్ధ సాక్ష్య జీవితము కలిగిన వ్యక్తివిగా నువ్వుంటూ పవిత్రమైన నీ చేతులెత్తి నువ్వు నీ దేవునికి ప్రార్థన చేయాలి. నీ దేవుడు నీ ప్రార్థనను ఆలకించాలి అంటే నీ ఇష్ట ప్రకారమైన నడవడికలలో నువ్వుంటూ, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తూ, దైవ చిత్తానుసారము ఏమై ఉన్నదో గ్రహించకుండా, ఆయన యొక్క ఆలోచన, ఆయన దృష్టి ఏమైనదో నువ్వు అర్థం చేసుకోకుండా, ఆయనకి ఇష్టంగా నువ్వు నడవకుండా
నీకు ఇష్టమైన రీతిలో నువ్వు చేస్తూ ఉంటే ఆ ప్రార్థన అంగీకరించడు దేవుడు. ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాట సుగంధ ద్రవ్యాలను గురించి మరి నిర్గమాకాండం 30వ అధ్యాయం 34వ వచనాలు కనుక మనం పరిశీలన చేస్తే అక్కడ ఆ సుగంధ ద్రవ్యాల కోసం వాడే ధూపంలో వాడే ఈ సుగంధ ద్రవ్యాలకు వాడేటువంటి ఆ పరికర పదార్థాలు ఏవైతే ఉన్నావో అక్కడ చెప్పబడి ఉన్నది. అటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలని సమకూర్చి సుగంధ సమ్మేళకుని ద్వారా ఒక గొప్ప మరి సుగంధ ద్రవ్యం తయారు చేస్తారు. అది పరిశుద్ధ స్థలంలో ధూపం వేయడానికి మాత్రమే వాడాలి. ఇతరత్ర వారి సొంతానికి ఎవరు దానిని తయారు చేసుకోకూడదు. ఆ ప్రకారమైనటువంటి పాళ్ళల్లో ఆ ప్రకారమైనటువంటి పదార్థాలను వాడి ఎవరు తయారు చేసుకోకూడదు. అంటే అది దేవునికి మాత్రమే చెందాలి. ఆ సుగంధం, ఆ పరిమళం, ఆ ప్రత్యేకమైనటువంటి సువాసన దేవుడు ఆగ్రహించేది ఉండాలి అని దాని అర్థం. అంటే నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థనలో నీ సాక్ష్య జీవితం సువాసన భరితంగా ఉండాలి. నీ ప్రార్థన 10 మందికి ప్రయోజనకరమైనదిగా ఉండాలి. వారు ఇజ్రాయేలీలు పక్షముగా ధూపం వేస్తూ వచ్చారు, యోధావారి పక్షముగా ధూపం వేస్తూ వచ్చారు. వారు చేస్తున్నటువంటి ఆ ధూపం అంగీకరించిన ఆగ్రానించిన దేవుడు వారిని ఆశీర్వదించాలి. నీ ధూపము నాకు సూచనగా ఉన్న ఈ ప్రార్థన దేవుడు ఆగ్రానించి అంగీకరించి నీకు దీవెన అనుగ్రహించాలంటే ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైనటువంటి సువాసనాభరిత ప్రార్థన నీకు అవసరం. ప్రకటన గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ఏంటంటే అది ధూప ద్రవ్యాలు ఇవ్వబడ్డాయట దేవదూతకు. పరిశుద్ధుల ప్రార్థనలతో ఈ ధూప ద్రవ్యాలు కలపబడ్డాయి. ఆ ప్రకారంగా కలపబడినటువంటి ఈ ధూమము దేవుని సాన్నిధ్యమునికి వెళుతున్నప్పుడు దేవుడు దాన్ని ఆగ్రహించి ఆ ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ఇచ్చాడని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి 8వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటకు మనము ఇక్కడ వీరు చేసినటువంటి ఈ మాటకు పొంతన చేసి మీకు చెప్తున్నాను, నీవు దేవునికి ఇష్టమైనటువంటి ధూపం వేయాలి. ఎగ్జాంపుల్, యేసుప్రభు వారు శిష్యుల కోసం ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం గమనిస్తే ఆ 17వ అధ్యాయం అంతా కూడా తండ్రి నీవు నేను ఏ విధంగా ఉన్నామో వీరు కూడా మనతో పాటు ఉండాలి, మనకున్న బాంధవ్యం వీరికి మనకి మధ్య ఏర్పడాలి, వీరు కూడా విడవబడక మనతో పాటు ఉండాలి, మనం ఏ రీతిగా సింహాసనముల మీద కూర్చొని ఉన్నామో వీరు కూడా సింహాసనం మీద కూర్చోవాలి అని విజ్ఞాపనం చేస్తాడు. అంటే తన కొరకు తాను కాదు, ఇతరుల కొరకు. ఇజ్రాయేలీల రోజు వేసిన ధూపం కూడా యోధా జనాంగము పక్షంగా లేవీలు వేసినటువంటి యాజకులు వేసినటువంటి ఆ ధూపం కూడా అనేక జనముల రక్షణార్థమై. ఈరోజు నీవు ఇటువంటి ప్రార్థన చేస్తున్నావు. ఈ ధూపము అనేది ప్రార్థనకు సూచన. నువ్వు ఇటువంటి ప్రార్థన చేస్తున్నావా? అనేకుల కొరకు, అనేకులకు ఉపయోగపడే ప్రార్థన, అనేకులను కదిలించే ప్రార్థన, అనేకులు దీవించబడే ప్రార్థన నువ్వు చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేసే ముందు సువాసనాభరితమైన సాక్ష్య జీవితము నీకున్నదా? సాక్ష్య జీవితము కలిగి నువ్వు ప్రార్థన చేస్తే అది అంగీకారం అవుతుంది. ఇక మూడో మాట ఏమైనదంటే బల్ల మీద, గమనించండి ఆ మాటను, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు అంటాడు. అంటే పవిత్రమైన బల్ల అంటే అపవిత్రమైన బల్ల కూడా ఒకటి ఉందా అంటే అవును ఉంది. అపవిత్రమైన బల్ల మీద అపవిత్రమైనటువంటి పదార్థాలను ఉంచుకొని పానము చేస్తూ భుజిస్తూ ఇష్టప్రకారమైనటువంటి అలరితో కూడినటువంటి ఆటపాటలు చేసేటువంటి అపవిత్రపు బల్ల ఉంది. దీన్ని సాతాను యొక్క బల్ల అంటారు. కానీ దేవుని సన్నిధులు ఇది పవిత్రమైన బల్ల.
ఆ బల్లను గురించి ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఉంది. సరే, అది విషయం వేరు. ఇప్పుడు ప్రజెంట్ మనం షార్ట్కట్గా గుర్తించాల్సింది ఏంటంటే, ఆ రోజుల్లో ఆ ప్రకారంగా పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచేవారు. అవి 2 దొంతులుగా పేర్చేవారు. దొంతుకి 6 చొప్పున పేర్చేవారు. ఒక్కొక్క రొట్టె 2 సేర్ల పిండితో చేయబడేది. ఒక సేరు పిండి అంటే 2 మానికల పిండి, 2 కేజీల పిండి మానిక. ఒక మానిక పిండితో, సేరు పిండితో వారు ఒక భక్ష్యమును చేసేవారు, ఒక రొట్టెని చేసేవారు. ఇలాగా 12 రొట్టెలు చేసి 6 దొంతులు, 6 రొట్టెలు ఒక దొంతి, 6 రొట్టెలు ఒక దొంతి, 2 దొంతులుగా పేర్చి వాళ్ళ మీద పెట్టేవారు. ఇది ఇజ్రాయేలీల యొక్క ఆహారమునకు సూచన. అనగా, ప్రభువా, మాకు మీరిచ్చిన ఆహారములో నుండి మీ సన్నిధికి తీసుకొచ్చామయ్యా. ఈరోజు మీరు మాకు భుజించుటకి ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తిరిగి మరలా రేపటికి మాకు ఆహారం అనుగ్రహించండి స్వామి అని వారి యొక్క ఆహారమునకు జ్ఞాపకార్థ సూచనగా అర్పించారు. ఈరోజు నీవు నీ దేవుని యొక్క బల్ల మీద ఆ ప్రకారంగా అర్పణం అర్పిస్తున్నావా? ప్రభువా, నీవిచ్చినటువంటిది ఈ ఆహారం నీకు వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతి నీకు చెల్లిస్తున్నాను. ఆ కృతజ్ఞత భావన నీలో ఉన్నదా? దేవుని ఎదుట నువ్వు జ్ఞాపకం చేయబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకుంటే నువ్వు అలా దేవునికి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం నీకు అవసరం. వారు అక్కడ బల్ల మీద, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ వచ్చినటువంటి విధానాన్ని మనము ఈ 3వ మాటలో చూస్తున్నాం. ఇది లేవియాకాండం 24వ అధ్యాయం 5వ వచనంలో మరి ఈ యొక్క బలను గూర్చి వ్రాయబడి ఉన్నది. అయితే ఇది ఆహారమునకు జ్ఞాపకార్థ సూచనగా ఉన్నది. కానీ యేసు ప్రభువారే మన కొరకు నిత్య జీవార్థమైన ఆహారంగా మారారు. పరలోకము నుండి మన కొరకు పంపబడిన జీవాహారం ఆయన. ఆయనను భుజించినప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనలో పాలు పంపుడు పొందాలి. ఎందుకు అంటే నిత్య జీవం పొందటానికి. ఎవరు నా శరీరము తిని నా రక్తమును పానము చేయుదురో వారు నిత్య జీవం గలవారు, అంత్యదినమున వారిని నేను లేపదును. ప్రభువు యొక్క మాట అర్థం ఏంటంటే ఆయనలో నువ్వు పాలు పంపులు ఉండాలి. భౌతిక సంబంధమైనటువంటి ఆహారమును జ్ఞాపకార్థ సూచనగా వారు సమర్పించారు. కానీ ఆత్మీయ ఆహారమును, ప్రభు శరీరముతో, ప్రభు రక్తముతో కూడినటువంటి ఆహారమును నీవు నేను కలిసి పానము చేస్తూ భుజిస్తూ ప్రభువులో ఏకమై, ప్రభుతో మమేకమై, ప్రభుతో సాంగత్యము గలవారమై, ప్రభు కొరకు నమ్మకమైన బిడలంగా జీవించే విధానము నీకు నాకు కావాలంటానికి ఇది ఒక సూచన. ఈరోజు నేను అది చేస్తున్నావా? అభి అంటాడు, మా దేవుని యొక్క విధి చొప్పున మేము చేస్తున్నాము. ఆయన సన్నిధిలో ఉదయ సాయంకాలాల్లో బలులర్పిస్తున్నాం, సుగంధ ద్రవ్యాల ధూపం వేస్తున్నాం, పవిత్రమైన బల్ల మీద రొట్టెలను అర్పిస్తున్నాం అని అంటూ 4వ మాటగా చెప్తారు, ప్రమిదలు వెలిగిస్తున్నాము అంటారు. అది గమనించండి ఆ మాటను. దీపస్తంభము, బంగారు దీపస్తంభమును, ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు అంటాడు. అంటే లేవీలు చేస్తున్న పనులు లేవీలే చేస్తున్నారు, మా దగ్గర యాజకులు చేస్తున్న పనులు యాజకులే చేస్తున్నారు అంటూ. అంటే యెరోబాము తనకు నచ్చిన వారిని యాజకులుగా పెట్టుకున్నాడు. కానీ అబి అంటాడు, దేవుని ఏర్పాటు చొప్పున ఎవరైతే ఉన్నారో వారే చేస్తున్నారు. ఎవరు సేవకు పిలువబడ్డారో వారే చేస్తున్నారు. ఎవరు దేవునికి అర్పించబడ్డారో, అప్పగించబడ్డారో వారే చేస్తున్నారు. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారే ఆ పని అప్పగించి వారి చేత చేయిస్తున్నాము అంటాడు అబియా. మరి దేవుడు నియమించిన వారు వారి పనులు వారు చేస్తూ ఉంటారు. వారు మాత్రమే చేస్తే దేవునికి అంగీకారం. మనకు నచ్చిన వారి చేత మనం చేయించడం కాదు, దేవుడు ఏర్పరచుకున్నవారు దేవుని కార్యక్రమాలను చేయాలి. నీ పక్షముగా ప్రార్థించేవారు కూడా దేవుడు ఏర్పరచుకున్నవారు అయి ఉండాలి. నీ కొరకు ప్రార్థించేవారు, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించేవారు దేవుని చేత పిలవబడిన వారు అయి ఉండాలి. ఎవరు చేస్తున్నారో నీ కొరకు విజ్ఞాపనము నువ్వు ఆలోచించుకో. ఇక్కడ 4వ మాట,
దీపాలు వెలిగించడం. బంగారు దీప స్తంభం, దీప వృక్షాన్ని మనం పాత నిబంధనలో చూస్తాం. దాని గురించి మనం నిర్గమాకాండం 27, 20లో, 37, 23లో, లేవి 24:2లో వ్రాయబడి ఉంటే మనం గమనిస్తాం. అని దీని అర్థం ఏంటంటే దీప వృక్షమును దీపాలు వెలిగిస్తూ ఉంటారు ప్రతి సాయంత్రం ప్రత్యక్ష గుడారంలో. ఆ యొక్క దీప వృక్షము మీద వెలుగుతున్నటువంటి ఆ దీపం మందిరం అంతటికి వెలుగునిస్తుంది. ఈ దీపము, వెలిగించబడిన ఈ దీపము వారి యొక్క జీవితాలను వెలిగించుకున్న వారికి సూచన, వెలిగించబడిన వారికి సూచన. అదే ప్రకారంగా ఇజ్రాయేలీలు చేస్తున్నటువంటి ఆ గొప్ప నియమంలో దేవుని కొరకు, దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరములో ఏమాత్రమో చీకటి ప్రవేశించకుండా మందిరము యొక్క వెలుగును కాపాడుచున్నవారు, అనగా సంఘము క్షమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తూ, సంఘములో సాతాను కార్యములు జరగకుండా, చీకటి చర్యలు జరగకుండా సంఘక్షేమం కొరకు నిరంతరం ప్రార్థిస్తున్నటువంటి యాజకులకు సూచనగా ఈ దీపము ఉన్నది. దేవునిలో వెలిగించబడిన వ్యక్తికి సూచనగా ఈ దీపము ఉన్నది. అయితే ఇక్కడ మరొక ప్రధానమైన ఈ దీపముని గురించి కూడా ఒక ప్రత్యేక టాపిక్ ఉంది. ఆ దీపము మనమే, మీరు లోకానికి వెలుగై ఉన్నారంటాడు ప్రభువారు. మనమే చీకటిని పారద్రోలే వెలుగుగా ఉండి ప్రభువు అయిన లోకమునకు వెలుగై ఉన్న ప్రభువును గురించి ప్రకటించవలసిన వారం ఉన్నాం. మరొక మాట చెప్పాలంటే వెలిగించబడిన దీపం దీపస్తంభం మీద ఉన్నట్లుగా దేవునిలో వెలుగుచున్న మనం మన సత్క్రియలను లోకానికి కనపరిచి లోకాన్ని ప్రభు వైపు ఆకర్షించే వారము ఉండాలి అంటాడు ప్రభువారు. ఆ వెలుగుచున్న దీపం నువ్వే కావాలి, నేనే కావాలి, మనమే కావాలి. లోకంలో ఉన్న అంధకారాన్ని తొలగించే వ్యక్తులు మనమే కావాలి అనేది ప్రభు చిత్తం, ప్రభు ఉద్దేశం. దేవుని విడలారా, ఇక్కడ గమనించండి, ఆ ప్రమిదలను ఇక్కడ వ్రాయబడిన మాటకు అర్థము బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టిస్తూ వస్తున్నారు అంటాడు. అంటే ముట్టించే విధానంలో కూడా ఒక ప్రత్యేకత. అక్కడ కత్తెర ఉంది. ఎందుకు కత్తెర ఉంది అంటే అప్పుడప్పుడు ఆ దీపము సరిగా వెలగకుండా కరుడుగట్టినటువంటి స్థితి వచ్చినప్పుడు దాన్ని కత్తిరించి వెలుగు ప్రకాశించే రీతిగా, వెలుగు ప్రజ్వరిల్లే రీతిగా అక్కడ ఉన్నటువంటి పరిచారకుడు దాన్ని జాగ్రత్తగా గమనిస్తుంటాడు. నూనె అయిపోయిందా, నూనె పోస్తుంటాడు. కరుడుగట్టిందా, కత్తిరిస్తుంటాడు. దీపాలను సవరిస్తుంటాడు. దీపం వెలుగునట్లుగా చేస్తుంటాడు. దేవుని సన్నిధి నిరంతరమును ప్రకాశవంతంగా ఉండునట్లుగా చూస్తుంటాడు. అజ్ఞాన అంధకారంలో కూరుకుపోయిన ప్రపంచానికి వెలుగునిచ్చే వ్యక్తివై నువ్వు ఉండాలి. ప్రతి విధమైనటువంటి చీకటిని తొలగించే వ్యక్తివై నువ్వు ఉండాలి. సరిచేయబడుతుండాలి. సేవకుడు చాలాసార్లు కత్తిరిస్తుంటాడు. కొంతమంది విశ్వాసులకి ఇది నచ్చదు. ఎందుకు అంటే అయ్యో నన్నే కత్తిరిస్తున్నారే అని. ఏ దీపమైతే కరుడుగడుతుంటుందో దాన్ని కత్తిరించడానికి కత్తెరలు ఉన్నాయి అక్కడ. అది ఎందుకు కత్తిరించబడాలంటే వెలుగు ప్రకాశవంతంగా రావడం కోసం. దాని వెలుగు మిడుకు మనకుండా తేజోవంతంగా రావాలంటే కత్తిరింపు తప్పనిసరిగా కావాలి. నిన్ను సేవకులు సరిచేస్తున్నారని సంఘంలో కలవరపడక నీ మేలు కోరుతున్నారు వారు. నీ మేలు కోరి వారు సరిచేస్తున్నారు. సరిదిద్దబడు. గద్దించటం, తప్పుదిద్దటం, సరిదిద్దటం యాజకుడు చేసే పని, సేవకుడు చేసే పని. సేవకులు నీ మేలు కోరతారు. చీకటి నీలో ప్రవేశించకుండా నువ్వు అనేకులకు వెలుగు ఉండటం కోసం నుండి కత్తిరిస్తుంటారు. ఆనాటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ప్రకాశవంతంగా ఉండటానికి ఎలా చేశారు, అలాగే నీ యొక్క ఆత్మీయ జీవితం, నీ కుటుంబం, నీ ప్రదేశం, నీ ప్రాంతం వెలుగుమయంగా ఉండటానికి నిరంతరం కూడా నీ సేవకుడి నీ కొరకు కత్తిరిస్తూ, సరిచేస్తూ, నూనె పోస్తూ, ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ జీవితం నూనెకి సూచనగా ఉన్నది. ఆ ప్రకారంగా ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధాత్మ అనుభవంలో నిన్ను బలపరుస్తూ దేవుని కొరకు సిద్ధపరుస్తుంటాడు. నీ మేలు కోరుతున్నాడు నువ్వు గ్రహించిన రోజు, తెలుసుకున్న రోజు, ఆలోచించి అర్థం చేసుకున్న రోజు నువ్వు ఆశీర్వదించబడతావు. అభి అంటాడు, మా దేవుని విధిని బట్టి ఆయన మాకేదైతే చెప్పాడో ఆ ప్రకారంగా చేస్తున్నాం కనుక ఆయన మాకు తోడే ఉంటాడు, మాకు విజయం వస్తుంది అంటున్నాడు. ఏంటి అభి ధైర్యం? ఈ 4 పనులు చేస్తున్నారు వాళ్ళు.
ఒకటి, ఉదయ అస్తమయాలలో బలులు అర్పించటం. 2, సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడం. 3, పవిత్ర బల్ల మీద రొట్టెలు అర్పించటం. 4, ఎప్పటికప్పుడు ఆ దీపస్తంభంలో ప్రమిదలను వెలిగించటం. వెలిగించే పనిలోనే ఉంటారు. ప్రతి దినము, ప్రతి సాయంత్రము వెలిగించే పనిలోనే ఉంటారు. అవి ఉదయం వరకు వెలుగుతూనే ఉంటాయి. రాత్రి అనేటువంటి మాట అక్కడ కనిపించకుండా, పగటి సూర్యుని కాంతి ఉన్నట్లుగానే లోపల రాత్రి కూడా వెలుగు ఉన్నట్లుగా చూస్తూ ఉంటారు. అది వారి బాధ్యతగా భావించి, మీ జీవితాలలో కూడా వెలుగు మహిమగా ఉండాలని, మీ కుటుంబాలు వెలుగుమయముగా ఉండాలని, మీ కుటుంబాలు ప్రార్థన కలిగి ఉండాలని, మీ కుటుంబాలలో దేవుని సాన్నిధ్యంలో ఒక పరిమళ ద్రవ్యములతో కూడిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉండాలని, ఆయన సన్నిధిలో మీరు జ్ఞాపకార్థంగా ఉంటూ దీవెన పొందిన వారికి ఉండాలని ప్రభు పేరిట మీకు నేను తెలియచేస్తున్నాను. ఆ విజయం పొందడం వెనక దేవుని విధిని బట్టి చేశాడు. నీ విజయం రహస్యం కూడా ఇదే. నీవు కూడా నీ దేవుని విధిని బట్టి నువ్వు చేయగలిగితే చాలు. వారు చేసిన ప్రకారంగా నువ్వు చేయగలిగితే చాలు. జిహ్వా ఫలము దేవునికి అర్పిస్తూ, నీ నాలుగుతో పెదవులతో ప్రభును స్తుతిస్తూ నువ్వు ఉండగలిగితే, నీ జీవితంలో నిరంతరమును ప్రార్థన చేస్తూ దేవుని చిత్తము చేసి బిడ్డగా నువ్వు ఉండగలిగితే, ఆయన సన్నిధిలో ఒక జ్ఞాపకార్థమైనటువంటి సూచనగా నువ్వు ఉండగలిగితే, ఆయన సన్నిధిలో వెలిగించబడిన జ్యోతిగా ప్రకాశిస్తూ లోకానికి వెలుగును పంచగలిగిన వ్యక్తివై నువ్వు ఉండగలిగితే జయ జీవితము నీదే. కనుక యెహోవా విధిని బట్టి వారు జరిగించిన ప్రకారంగా నీ ప్రభువు యేసయ్య ఏం చెప్తూ ఉన్నారో అది పాటించు. ఆయన చెప్తున్న మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట, నేను పవిత్రుడనే ఉన్నా, పరిశుద్ధుడనే ఉన్నాను, మీరు పరిశుద్ధంగా ఉన్నాను. నేను నా తండ్రితో సహవాసం కలిగి ఉన్నాను, నేను నా తండ్రి కలిసి ఉన్నామంటారు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అంటాడు. నీ జీవితంలో కూడా తండ్రితో అటువంటి అనుబంధం కలిగి ఉంటే నీ జీవితకాలం జయ జీవితాన్ని చూస్తావు. అపజయం అనేది నీకు తొలగించి విజయాన్ని ప్రభు నీకు ప్రసాదిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. తలలంచుదాం, ప్రార్థనలోకి పోయిద్దాం. స్వామి, మీ స్తోత్రాలు. దయగల ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. శ్రద్ధగా మీ బిడ్డలు మీ మాటలు విన్నారు. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కుటుంబంలో చదువుకుంటున్న బిడ్డలు ఉంటే వారి చదువులలో తోడై ఉండి వారికి ఫలింపు ప్రసాదించండి ప్రభు. బలహీనులుగా ఉన్నటువంటి వారు ఉంటే మీరు బలపరిచి స్వస్థత పరచండి ప్రభు. మీకు స్తోత్రములు. ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటే యేసు నామములో దూరపరిచి మేలుతో నింపండి ప్రభు. మీకు స్తోత్రం. వారి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలలో పనిపాట్లలో తోడై ఉండి వారిని దీవించండి ప్రభు. మీకు స్తోత్రం. మీ యొక్క నామ ఘనత కోసం బలపరచండి ప్రభు. మీకు స్తోత్రములు. యవ్వన బిడ్డలుంటే సకాలమున వివాహమును జరిగించండి. ఉద్యోగముల కొరకు చూస్తున్న బిడ్డలుంటే వారికి ఉద్యోగములు కల్పించి మీ కృప చేత బలపరచండి ప్రభు. మీకు స్తోత్రం. లేఖనములో నుంచి వారు విన్న మాటలు వారికి ఆశీర్వాదకరంగా మార్చండి. వారి కుటుంబాన్ని కృపలతో నింపండి. మీ నామ ఘనత కొరకు బలపరిచి మీ కృపలో వర్ధిల్లింపచేయండి. క్రీస్తు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మల సహవాసము సన్నిధి ప్రార్థిస్తూ ఉన్న మనకు సకలలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి తోడై ఉండి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉండండి. మన పరిచర్య ఇంకా బలంగా కొనసాగాలని, మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మీకు ఫోన్ నెంబర్ స్క్రీన్పై కనిపిస్తుంది. మీరు కాంటాక్ట్ చేసి మీ ప్రార్థన అవసరత మాకు తెలియజేస్తే మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.